ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. హే! నేనివాళ 2000 క్యాలరీస్ బర్న్ చేశా తెలుసా నీకు? వావ్! అంత మోటివేషన్ ఎలా వచ్చిందే సడెన్‌గా? మోటివేషనా? పాడా? డజన్ సమోసాలు ఓవెన్‌లో పెట్టి మర్చిపోయా అంతే. అలా అయితే నేను కూడా నీకు కాంపిటీషనే. ఏ నువ్వేం మాటకొట్టావేంటి? పాలకోవా చేద్దామని పాలు స్టవ్ మీద పెట్టి శ్రద్ధగా కలుపుతున్నానా, అప్పుడే పక్కింటి పిన్ని గారు పిలిచి పాలకోవా ఎలా చేయాలో ప్రాసెస్ చెప్పమ్మా అన్నారు. నేను చాలా పద్ధతిగా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసి వచ్చేసరికి నా పాలకోవా కాస్త మాడుకోవా అయిపోయింది. మా అమ్మాయిలో ఒక విషయం నాకు చాలా నచ్చుతుంది. ఏంటి? ఈ మధ్య కాలం పిల్లల్లా కాకుండా వెరైటీగా నీ మాట వింటుందా ఏంటి? ఆగు ఆగు, ఆవేశపడకు. మాట వినేది దాని జుట్టు. జడ ఈజీగా వేయొచ్చన్నమాట. అదెప్పుడు మాట వినాలి? పెద్ద జడ పదార్థం. హా! నా సంగతి ఎవరికి చెప్పుకోవాలి? ఏమైందే? మాతో షేర్ చేసుకో. నేను నా చిన్న కూతురికే అన్నీ చేస్తున్నాను అని పెద్దది అలిగింది. అదొచ్చి నా మీద పడి ప్రేమగా అన్నీ అడిగి చేయించుకుంటుంది. "నువ్వెప్పుడన్నా చేశావా అలాగా?" అన్నాను పెద్దదాంతో. దానికదేమందో తెలుసా? "హలో! నా సైజేంటి? నాకున్న గేజేంటి? నేను మీద పడితే నువ్వు ఇత్తడైపోతావు" అని బెదిరించింది. హే! మనం సరదాగా పార్టీ చేసుకొని చాలా రోజులైంది. ఒక పాట్‌లక్ ప్లాన్ చేద్దామా? ఎవరెవరు ఏం చేస్తారో చెప్పేయండి. లిస్ట్ రాసేస్తా తొందరగా. నేనీసారి మాడకుండా సమోసా చేసి తెచ్చేస్తా. సరే అలాగైతే. నేను కూడా నల్లకోవా కాకుండా పాలకోవా తెస్తా. అండ్ ఇంకా స్టాండర్డ్ బిర్యానీ రైతా. ఇంతకీ మా ఐటెమ్స్ అన్నీ రాసావు. నువ్వేం తెస్తున్నావే? హ్మ్. అందరూ తెస్తే చాలా అయిపోతాయి కానీ, నేను మీరు తెచ్చినవి ఎంచక్కా టేస్ట్ చేస్తా. హ్మ్. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్‌ని వినిపిచ్చేయండి.